నెల్లూరు సమీపంలో ఉన్న SCIA క్రికెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్ర ఈ గ్రౌండ్. ఎందుకంటే మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా గ్రౌండ్స్ మెయింటైన్ చేస్తుంటుంది. ఎందుకంటే BCCI మాకు ఫండ్స్ ఇస్తుంది, ఆ ఫండ్స్తో మేము డెవలప్ చేస్తాం ACA. కానీ వంశీ ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఒక ప్యాషన్గా ఇంత మంచి 9 వికెట్స్, అక్కడి నుంచి 2 గ్రౌండ్స్, ఒక 12 ఏకర్స్లో, అలానే నెట్స్, ఎవ్రీథింగ్ ఇంటాక్ట్గా ఎటువంటి మంచి గ్రౌండ్కి తీసిపోని విధంగా జరుపుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు అడిగాను ఏ విధంగా ఉంటుంది అనే దాంట్లో అతను హీఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కమర్షియల్ కన్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ దీన్ని చేయడం వల్ల అని. కాబట్టి ఇలాంటి అంటే ఒక అసోసియేషన్ ఎంతవరకు చేయగలదో అంతవరకే చేయగలదు. అది ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే వంశీ లాంటి వాళ్ళు చాలామంది కూడా ముందుకు వచ్చి చేయగలిగితే మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఇదే మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, ఇక్కడ చేసిన 2 ఇయర్స్లో నుంచి చాలామంది ఇక్కడి నుంచి స్టేట్కు రిప్రజెంట్ చేయడం జరిగిందన్నారు. సో అల్టిమేట్గా ఒక క్రికెట్ అసోసియేషన్ కావాల్సింది ఏంటంటే ఆ స్టేట్లో ఉన్న ఎవరైతే పిల్లలు నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తారు అనేదే మెయిన్ ఉద్దేశం. ఆ ఉద్దేశంలో మేము చేసినా, ప్రైవేట్ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శరత్ చంద్రారెడ్డి గారు లాస్ట్ 4 ఇయర్స్లో చాలా వరకు రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది. దాంట్లో ఒకటి ఆంధ్ర ప్రీమియం లీగ్. దాదాపు 100 మంది మన ప్లేయర్స్ అండర్ ద ఫ్లడ్ లైట్స్ అండ్ ఒక త్రూఅవుట్ ద నేషన్ చూసే విధంగా టెలికాస్ట్ చేస్తున్నాం. అలానే ఫస్ట్ స్టేట్ వి షుడ్ ఫీల్ ప్రౌడ్, ఆంధ్ర ఉమెన్ లీగ్ మనమే స్టార్ట్ చేసాం. రాబోయే రోజుల్లో స్కూల్ లీగ్ దాదాపు 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా సుమారు చాలామంది ప్లేయర్స్ను ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక టీం తీసుకొని కూడా స్కూల్ సీజన్ చేయబోతున్నాం. అలానే రీసెంట్గా జరిగిన స్కూల్ సీజన్లో కూడా జరిగింది అండ్ క్లబ్స్ అన్ని కలిపి చేసాయి. తర్వాత ఈ ఏప్రిల్ 1 నుంచి ఎవరైతే జోన్స్కు నుంచి ఆ పైకి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్లకు దాదాపు 400 మంది మా యొక్క ప్లేయర్స్కు ఎవ్రీ మంత్ 3000 వాళ్ళకి పోషకాహారం. ఎందుకంటే గ్రౌండ్లో ఉన్నప్పుడు, అకాడమీస్లో ఉన్నప్పుడు మేము చూస్తుంటాం, కానీ వాళ్ళు ఫర్దర్గా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి అనే దాంతో మా అపెక్స్ కౌన్సిల్ దాదాపు ప్రతి ఒక్కరికి ఒక 3000 రూపాయలు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇలాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఎన్నో తీసుకురావడం జరుగుతుంది. సో ఫైనల్లీ మా యొక్క గోల్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్లేయరు ఎవరైతే టైం పెట్టి వాళ్ళ యొక్క కెరీర్ పెంచుకోవాలని చూస్తున్నారో మేము ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. దాన్ని ప్రతి ఒక్కరి పిల్లలు కూడా ఆ క్రమశిక్షణతో కానీ ఆ పెద్దలు చెప్పినట్టు, కోచ్లు చెప్పినట్టు నడుచుకొని మంచి స్టేజ్కి వెళ్ళాలని అందరినీ ఆశీర్వదిస్తూ